మొదట తెలుగు తెరపైనే కనిపించింది. టాలీవుడ్ నుంచి కెరీర్ ప్రారంభమైంది. బాలీవుడ్ నుంచి ఆఫర్ రాగానే అక్కడికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మాత్రం తెలుగు సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఒక దశలో బీటోన్ను రూల్ చేస్తుందనుకున్న హీరోయిన్ ఇప్పుడు అవకాశాలు లేక డీలా పడింది. చేతిలో ఉన్న చిత్రంపైనే ఆశలు పెట్టుకుంది. ఇంతకీ టాలీవుడ్ నుంచి వరుసగా ఆఫర్స్ తలుపు తట్టడంతో కాస్త కూలైంది. ఇంతకీ ఎవరా కథానాయిక? మహేష్ తో వన్ నేనొకుడిని సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యి, అలాగే నాగ చైతన్యతో దోచే లాంటి తెలుగు చిత్రాలు చేసి టాలీవుడ్ నుంచి మాయమైంది కృతి. ఈ రెండు కూడా టాలీవుడ్ లో తన కెరీర్ కు హెల్ప్ కాకపోవడంతో, పైగా ఢిల్లీ అమ్మాయి కావడంతో హ్యాపీగా బాలీవుడ్ కు షిఫ్ట్ అయింది కృతి. గత దశాబ్ద కాలంగా అక్కడే బిజీగా ఉంటోంది. హిందీ ఇండస్ట్రీలో 10 ఏళ్లకు పైగా కెరీర్ ఉన్నా కృతికి రావాల్సిన స్టార్డమ్ మాత్రమే రాలేదు. లాస్ట్ ఇయర్ తో ధనుష్ తో నటించిన చిత్రం ఒక్కటే విడుదలైంది. ఈ ఏడాది మళ్లీ కాక్టైల్ సీక్వెల్ మాత్రమే కృతి చేతిలో ఉంది. బాలీవుడ్ లో కృతికి ఉన్న స్టార్డమ్ కు తగ్గట్లు ఆమె కెరీర్ పరుగులు పెట్టడం లేదు. దీంతో సౌత్ వైపు మళ్లీ ఫోకస్ పెట్టాలనుకుంటోంది. ఇప్పటికే తన ఫస్ట్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించే కొత్త చిత్రంలో పెద్దితో కలిసి నటించబోతోందని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు హాయ్ నాన్న మేకర్ శౌర్య భారీ ఎత్తున నిర్మించబోతున్న పాన్ ఇండియా మూవీలో విజయ్ దేవరకొండ సరసన నటించబోతోందని టాక్ మొదలైంది. కాక్టైల్ 2 సెట్ లో రష్మికతో ఫ్రెండ్షిప్ తనకు రౌడీ మూవీలో ఛాన్స్ ఇప్పించేలా చేసిందనే ప్రచారం కూడా సాగుతోంది. మొత్తంగా బ్యాక్ టు బ్యాక్ టాలీవుడ్ మూవీస్ తో మళ్లీ కృతి బిజీ కావడం ఖాయంగా కనిపిస్తోంది.